మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో ఏంటి అంటే నోస్ కేర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. నోస్ కేర్ అంటే మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇవన్నీ చాలా కామన్. సో ఇంకా ఎండాకాలం అంటే చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడు మనకి ఫుల్ స్వెటింగ్ ఉంటుంది. ఆ స్వెటింగ్ ద్వారా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా వచ్చేస్తాయి అనమాట. సో సులువుగా మనం వీక్లీ ట్వైస్ చేసుకునే విధంగా ఈజీగా చూపించేస్తాను ఈరోజు. అంటే ఇదేం హోమ్ డిఐవై కాదండి. నేను తీసుకున్నాను హిపాప్ స్కిన్ కేర్ చార్కోల్ నోస్ స్ట్రిప్స్ అనమాట. ఒకసారి చూసేయండి మీరు ఇది. సో ప్రోడక్ట్ అయితే ఇదనమాట. సో ఇవేనండి మనకి చార్కోల్ నోస్ స్ట్రిప్స్ అనేవి. చూసారు కదా, దీని మీద పెయిన్లెస్ అండ్ ఇన్స్టెంట్ రిమూవల్ ఆఫ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అలాగే ఆయిల్ అండ్ డర్ట్. అసలు పెయినే ఉండదండి. ఇవి చాలామంది పెయిన్ అని ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళు హ్యాపీగా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అంతా చూసుకోండి. ఇదంతా కూడా ఏంటంటే స్మూత్ ఫీల్ ఇస్తుంది అనమాట. మనం రిమూవ్ చేసిన తర్వాత నోస్ మీద స్ట్రిప్ పెట్టుకొని తీసేస్తాం కదా, అప్పుడు చాలా స్మూత్ ఫీల్ ఇస్తుంది. క్లెన్స్ అయిపోతుంది చక్కగా. ఫేస్ను ముందే శుభ్రంగా వాష్ చేసుకోండి, ముందే కడుక్కొని ఆ తర్వాత మనం స్ట్రిప్ అప్లై చేస్తే బాగుంటుంది అనమాట. అండ్ అలాగే చూసారు కదా, బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఎలా యూస్ చేయాలనేది కూడా చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి 100 రూపీస్ అండి, ఆల్మోస్ట్ 99 రూపీస్, 100 రూపీస్ అనమాట. మనకి 3 స్ట్రిప్స్ వస్తాయి. చాలా చక్కగా క్లీన్ అవుతుందండి. అయితే కంపల్సరీ నోస్ అనేది జస్ట్ ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చాలు, మనకి స్ట్రిప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ మనం ఏంటి అంటే వారంలో ఒకసారి లేకపోతే 2 సార్లు అయినా యూస్ చేసుకోవచ్చు. దీన్ని అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ని. సో ఇదేంటంటే డర్మటాలజికల్లీ క్లినికల్లీ టెస్టెడ్ అనమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి. మీకు నేను ఈ ఛానల్లో రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇవి ఎలా ఉంటాయనేది చూపిస్తాను. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్సే కాదు, ఆయిల్, డర్ట్ అంతా కూడా తీస్తుంది, ఘోరంగా రిమూవ్ చేస్తుందండి. ఆల్రెడీ ట్రై చేశాను. మీకు మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో ట్రై చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దీనిలో వచ్చేసరికి ఇలాంటి ప్యాకెట్స్లో మనకి వస్తాయన్నమాట స్ట్రిప్స్ అనేవి. 3 స్ట్రిప్స్ ఉంటాయి టోటల్గా. సో ఇలా 3 ఉంటాయి అనమాట. ఇవేంటి అంటే దీనిలో గ్లిజరిన్ ఉంటుందండి, మనకి చాలా సాఫ్ట్గా పీల్ అవుతుంది. అండ్ అలాగే దీంట్లో ఇంకా కొన్ని ఉన్న ఇంగ్రీడియంట్స్ అవి కూడా మీకు నేను చెప్తాను. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉంటుంది, అలాగే డియానైజ్డ్ వాటర్, టీ ట్రీ ఆయిల్ ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది. పెయిన్ ఏమి అంత అనిపించలేదు నాకైతే. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ మనం తీస్తాం కదా ఫేస్కి, దానికంటే కూడా చాలా లైట్గానే ఉంది. బట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అయితే నేను చెప్తాను. ఒకసారి అది అప్లై చేసేసి మీకు రిజల్ట్ ఎలా ఉందనే చూపిస్తాను. అసలు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నాను, చూసారు కదా, ఈ నోస్ మీద ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు పెడుతున్నానండి. వేడి నీళ్ళు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్ అవుతుంది అనమాట అక్కడ స్కిన్ అనేది. అలా సాఫ్ట్ అయినప్పుడు మనకి ఈ స్ట్రిప్ పెట్టిన తర్వాత ఈజీగా అనిపిస్తుంది అనమాట. అవి తొందరగా వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ చాలా తొందరగా బయటకు వచ్చేస్తాయి అనమాట వేడి నీళ్ళు పెట్టుకోవడం వల్ల. ముందైతే ఫేస్ని కంపల్సరీ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నప్పుడు ఇంకా మనకి బయటకు వచ్చేస్తాయి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ వేడి నీళ్ళు తగిలినప్పుడు. సో కంపల్సరీ క్లీన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసేసానండి. ఇప్పుడు ఒక్కసారి మీకు స్ట్రిప్ అనేది ఎలా ఉందనేది చూపిస్తున్నాను చూడండి. ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటుంది, పైన మనకి వైట్ షీట్ లాగా ఒకటి ఉంటుంది. ఆ వైట్ షీట్ని మనం రిమూవ్ చేసేసి ఈ బ్లాక్గా ఉండేది మనము వేసేసుకోవాలన్నమాట స్కిన్ మీద. అంటే కవర్లో ఉంది కదా, కవర్ తీసేస్తే సరిపోతుంది. ఇట్లా వెనక వైట్గా ఉంది కదా, అది మనకి ఫ్రంట్ రావాలి. ఈ బ్లాక్ది ఏదైతే ఉందో అది వెనక రావాలన్నమాట. చూసారా, కొంచెం అతుక్కోగానే అది చేతికి అతుక్కుంది కాస్త. జస్ట్ ఇట్లా నోస్ మీద జాగ్రత్తగా మీరు ఎక్కడైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉన్నాయో ఆ పార్ట్లో దీన్ని వేసేసుకోండి. వేసేసుకొని చక్కగా ఎయిర్ బబుల్స్ అట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకోండి. కొంచెం బయటకు వచ్చేయడం అలా అవుతుంది. తడిగా ఉంటేనండి, మళ్ళీ మీరు డ్రైగా పెట్టారంటే మాత్రం షీట్ అతుక్కోదు మీకు, అదొకటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక 10 మినిట్స్ మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత చక్కగా స్ట్రిప్ అనేది ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఒకసారి చూపిస్తున్నాను, చూసారు కదా, ఈ విధంగా మీరు స్ట్రిప్ పెట్టేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఈజీగా మనము రిమూవ్ చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ చాలండి, ఓకేనా. సో ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. నేను ఒకసారి రిమూవ్ చేసేస్తున్నాను. అసలు అంతగా పెయిన్ అయితే ఏమీ ఉండదు, మీకు చూపించినట్టుగా అట్లా ఏమి అంత పెయిన్ ఉండదు అనమాట. చూసారు కదా, ఇట్లా రిమూవ్ చేస్తున్నప్పుడే మీకు కనిపిస్తున్నాయి, ఇట్లా అతుక్కొని ఉంది చూసారు కదా స్కిన్ మీద అంతా డర్ట్, అదంతా కూడా మీకు ఈజీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కెమెరా క్యాప్చర్ చేసిందో లేదో ఒకసారి మీకు నేను దీన్ని రివర్స్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఒకసారి బ్యాక్ కెమెరాతో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్గా ఎలా ఉంది ఏంటి అనేది.
సో రిమూవ్ అయితే చేసేసానండి. ఒకసారి మీకు నేను టర్న్ చేసి చూపిస్తాను అది ఎట్లా వచ్చిందని. కొంచెం చార్కోల్ ఇక్కడ అతుక్కొని ఉందనమాట. జస్ట్ వామ్ వాటర్ తోటి తీసేయండి, మళ్ళీ అలా పీకకండి. అలాగని తీసారంటే మళ్ళీ నొప్పి వస్తుంది అనమాట. సో చాలా స్మూత్ అయిపోయింది స్కిన్ అయితే. ఇదనమాట రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. ఒకసారి వెనక్కి తిప్పి చూపిస్తాను మీకు. చూడలేని వాళ్ళు జస్ట్ దాన్ని వరకు ఆ పార్ట్ వరకు స్కిప్ చేసేసేయండి. చూసారు కదా, ఇలా క్యాప్చర్ చేస్తుందో లేదో అని చాలాసేపు పెట్టే చూపించాను. ఇట్లాగా లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూసారా, ఈ విధంగా మనకి ఆ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏమన్నా ఉంటే ఇట్లా చక్కగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, రిజల్ట్ అయితే చాలా సాఫ్ట్గా అయిందనమాట. నోస్ అయితే నిజంగా పెద్ద పెయిన్ కూడా ఏమి అంత అనిపించలేదు నాకు తీసేటప్పుడు. చాలామంది చాలా పెయిన్ ఉంది తీస్తే ఇలా పెడుతుంటారు, బట్ అంత పెయిన్ ఏమీ అనిపించలేదు అనమాట. మేబీ ఇంకొంచెం స్ట్రాంగ్గా అంటే ఆ టేప్ గమ్ టేప్ అనేది ఎక్కువ ఉంటే అనిపించేదేమో, కానీ అంత ఏమీ అనిపించలేదు అనమాట. చాలా సింపుల్గా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు ఇంకా బాగా తట్టుకోలేరు ఈ చిన్న పెయిన్ కూడా అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఆ స్ట్రిప్ తీసేటప్పుడు మీకు వల్ల కాలేదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ అప్లై చేస్తూ తీసేసేయండి. బట్ ఇలా తీస్తే ఏంటంటే కొంచెం ఏదన్నా ఉన్న డర్ట్ ఈజీగా రిమూవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాటర్ వేయద్దని చెప్తాము. బట్ అసలు అది కూడా తట్టుకోలేకపోతున్నాం అంటే జస్ట్ వాటర్ అలా తడుపుకొని మొత్తము స్ట్రిప్ అంతా కూడా జస్ట్ అలా రిమూవ్ చేసేయండి. చూసారు కదా, ఇంకా ఎక్కువసేపు కూడా చూపించలేపాను, ఆ స్ట్రిప్కి అంత డర్ట్ ఉందనమాట. సో అది ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో ఈ ఛానల్లో కలుద్దాము. సో అంతవరకు బాయ్.